सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची पूर्वे पूर्वे प्रेम कृपा जयाची सनाती सुंदर ओटी शेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव जगज्जालपालं खचत्कण्ठमालं शरच्चन्द्रबालं महादैत्यकालं नवनीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहम्। पितृदेवो भव आचार्यदेवो भव गं गणपतये नमः। गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनश्वन्वन्नोतिथिस्वेदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीपति धीनामवित्रियवधु श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఆ పుష్పంతో మగవారి నీరు తీసుకుని మీ శిరస్సు మీద చల్లుకుని ఆడవారి శిరస్సు మీద చల్లండి. అలాగే పూజా ద్రవ్యాల మీద చల్లండి. దేవం ఆత్మానం పూజా ద్రవ్యానే పరిషిత్యతే. ఒక్క మారు చెయ్యి తీసండి పైకి. అందులో ఓంకారం మగవారు రాయండి, ఆడవారి చెయ్యి వేసి ఉంచండి. పువ్వుతో నీళ్ళలో ఓంకారం రాయండి. గంగే జయమనే దేవ గోదావరి సరమానం పూజా ద్రవ్యాని చ సంప్రోక్ష్య. ఒక పుష్పము 2 అక్షతలు చేతితో పట్టుకోండి. ఇద్దరు కూడా గం గణపతయే నమః అనుకోండి. సత్యదేవుడి యొక్క వ్రతం పూజ ఎవరికి చేయాలండి? పసుపు గణపతికి మాత్రమే చేయాలి. ఎందుకంటే ఆయన ఉద్భవం ఇందులో చేయాలి. అయినా ఇందులో పుట్టాడు ఆయన గణపతి. అమ్మవారి యొక్క స్థానం ఆచరిస్తున్నటువంటి సందర్భమున నలుగు చుట్టి పసుపుతో కూడుకున్నటువంటి ద్రవ్యంతో చేసినటువంటి ముద్దనే ఆ యొక్క పసుపు గణపతిగా అమ్మవారు ప్రాణ ప్రతిష్టాపన చేసింది కనుక మొట్టమొదటి పూజని ఎప్పుడూ కూడా హరిద్ర గణపతికి చెయ్యాలన్నమాట. అటువంటి పూజని మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. త్రికరణ శుద్ధిగా మనస వాచా కర్మణ ఈ 3 ఇక్కడ లేకుండా ఎంత పూజ చేసినా, ఎంత బంగారాన్ని సమర్పించినా, ఎంతటి ద్రవ్యాన్ని సమర్పించినా, బూడిదలో పన్నీరు పోస్తే ఎటువంటి సుగంధాన్ని ఇస్తుందో మనం చేసేటువంటి పూజ కూడా అదే ఫలితాన్ని అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ ఒక పుష్పాన్ని సమర్పించిన మనం ఈ యొక్క పూజలంతా కూడా చేసినంతటి ఫలితం దక్కుతుంది అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. కనుక త్రికరణ శుద్ధిగా మరి ఎవరో వస్తారు, ఎవరో సమర్పితం హరిద్రవింగే మహాకవి నామహయామి ఆపజామి పూజయామి స్థిరో భవ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. 2 పుష్పాలు చేతితో పట్టుకోండి. గం గణపతయే నమః అనుకోండి. గజాననం భూతగణాధిదేవికంగవిద్ధనం భూఫలసాధుభక్షణం ఉమాసురం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదమంగళం. కలగట్టుకొని గణపతి దగ్గర చేసేది. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యాన నమస్కారం సమర్పయామి. శుద్ధోదకస్నానం సమర్పయామి. స్నానానంతరే ఆచమనీయం సమర్పయామి. మరలా ఒక పుష్పాన్ని తీసుకుని స్వామికి వస్త్రాన్ని సమర్పిస్తున్నట్టుగా భావన చేసి చేతితో పట్టుకోండి. అభివస్త్రాస్సువసనాన్యశామిధేనో సుధాః పూజమానః అభిచంద్రావర్తనేనో హిరణ్యాభ్యస్వానఘినో దేవసోమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కళ్ళకట్టుకుని గణపతి చూపించారు. శ్రీ మహాగణాధిపతయే నమః. కళ్ళకట్టుకుని గణపతి చూపించారు. యజ్ఞోపవీతార్థే పుష్పాన్ని సమర్పయామి. ఒక చిన్న పుష్పం తీసుకుని మీకు ఇచ్చినటువంటి గంధం పౌడర్ ఉంటుంది చూడండి, అందులో నీళ్లు పోసుకొని కలసంలో ఉన్నటువంటి నీళ్లు పోసుకొని ఆ పుష్పంతో గంధాన్ని కలిపి ఆ పుష్పాన్ని స్వామి పాదాల దగ్గర ఉంచండి. గంధంలో కలిపి ఆ కలిపిన కలసంలో పుష్పం కాదండి, ఇంకో పుష్పం తీసుకోండి. కలసంలో ఉన్నటువంటి పుష్పం కాకుండా ఇంకో పుష్పం తీసుకుని గంధంలో ఉంచి స్వామి పాదాల దగ్గర ఉంచండి. అయిన తర్వాత అక్షతలు తీసుకుని 16 సార్లు గం గణపతయే నమః అనుకుంటూ స్వామి దగ్గర పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః,
ఓం ఏకదంతాయ నమః ఓం ఘటిరాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ కుమారగురవే నమః. గరుత్మంతుని మనస్సులో ధ్యానించండి. ఓం సువర్ణాసి గరుత్మాభ్యస్రవత్తేశ్వరాః గాయత్రం యక్షబృహద్రధంతరే పక్షో పక్షిరాజే విష్ణువాహనాయే గరుత్మంతమావాహయామి. అలా వేసేసేయండి, అక్కడ అందులో పెట్టేసేయండి. విష్ణువాహనాయే గరుత్మంతమావాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవ. సత్యదేవుని మనస్సులో ధ్యానం చేసి మీకు ఇచ్చినటువంటి పల్లెల్లో సత్యదేవుని యొక్క ప్రతిమ ఉంటుంది చూడండి, ప్రతిమను తీసుకుని చేతితో పెట్టుకోండి. తీసుకుని దానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి చేతితో పట్టుకోండి. ఈ 4 ద్రవ్యాలతో పాటు పదం సమూఢమస్య భాగుం సురే తేని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః అదో ధర్మాని ధారయన్నో. బాబు అందరికి టకటక ఫోటోలు తీయాలి. గౌరీ విమాయ సలిలాని గచ్చత్యేకపది ద్విపది సాచతుష్పది అష్టాపది నవపది బభూవిషి సహస్రాక్షర పరమేభ్యో మన్న. ఓం ఇరం విష్ణుర్విచక్రమే ప్రేధాని తదే పదం సమూఢమస్య భాగం సురే స్వాహా ఇరావతి ధేనుమతిః భోజజ్ఞాసోయవశని మనావేదశస్య. అందరూ కూడా మండపానికి పసుపు గణపతి పైన పెట్టండి. అంతే అంతే, మధ్యలో మండపానికి మధ్యలో పసుపు గణపతికి పైన. పసుపు గణపతి పైన అంటే దాని మీద పెట్టి దాని ముందర పెట్టండి. మండప మధ్యే వరుణ కలశమావాహయామి స్థాపయామి పూజయామి. అలా చెయ్యి వేటి కలశం మీద స్థాపయామి పూజయామి స్థిరో భవ. రత్నగిరి నివాస గోవింద. పుష్పాలను చేత్తో పట్టుకోండి. సత్యనారాయణుని మనస్సులో విష్ణవే నమః అని కానీ సత్యదేవాయ నమః అని కానీ అనుకుంటూ సమర్పయామి అన్నప్పుడల్లా కూడా నేను చెప్పినటువంటి ద్రవ్యాన్ని కలశం దగ్గర స్వామికి సమర్పిస్తూ ఉండాలి. ఓం యో హవే నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేది అనపప్రవః సర్వమాయురేది విందనే ప్రాజాపత్యగం రాజస్పోషంతో భద్యం తదోమృతత్వమశ్నుతే తదోమృతత్వమశ్నుత ఇది ఏవం వేద ప్రత్యగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకార మకార ఇది తానేకథా సమభరత్త వేదలోమితి యముక్తాముచ్యతే యోగి జన్మ సంసార బంధనాయ. ఓం నమో నారాయణాయేతి మంత్రో భాసతః వైకుంఠ భువనలోకం గమిష్యతి తరిరంబరం పుండరీకం విజ్ఞానఘనం తస్మాత్ తరిరావన్మాత్రం బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదనో సర్వభూతస్తమేకం నారాయణం కారణరూపమకారపర బ్రహ్మో ఏకదర్వశిరో యోధీతే ప్రాతరధీజానో రాత్రికృతం వావన్నాశయతి సాయమధీజానో దివసకృతం వావన్నాశయతి మాద్యందినమాదిత్యాభిముఖో ధీజానః పంచమాదకోపమాదకాన్ ప్రముచ్యతే సర్వవేదపారాయణ పుణ్యం లభతే నారాయణ సాయుధ్యమవాప్నోతి నారాయణ సాయుధ్యమవాప్నోతి శ్రీమన్నిష్టాన్నిః. ఈ పట్టు గ్లాస్తో స్వామివారి మీద అభిషేకం చేసుకోండి. ఓం తచ్చైయో రామణీమహే గాది యజ్ఞాయ గాది యజ్ఞపదనే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఓద్భంతి ధాతు భేషజం
सत्यवादिने नमः ॐ सत्यवेदान्ताय नमः ॐ सत्यगुरवे नमः ॐ सत्यन्यायाय नमः ॐ सत्यसाक्षिणे नमः ॐ सत्यवायुवे नमः सत्याधिराजाय नमः ॐ सत्यहस्ताय नमः ॐ सत्यमकुटाय नमः ॐ सत्याभरणाय नमः ॐ सत्यप्रहरणायुधाय नमः श्रीरमासहित वीरवेङ्कट सत्यनारायण स्वामिने नमः ఈ భట్టు ఒక తమలపాకుని స్వామివారి ప్రతిమ దగ్గర వేసుకుని కుంకాన్ని పూజ చేస్తూ ఉండండి. మనస్సులోనే మహాలక్ష్మీ నమః ఏమనుకోవాలండి? మనస్సులో అనుకుంటూ స్వామివారి యొక్క ప్రతిమ దగ్గర పెట్టినటువంటి తీసుకోవడానికి వీలుగా అందులో మాత్రమే శ్రీచూర్ణమాగా కుంకాన్ని పూజ చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఓం స్వాహాయే నమః ఓం స్వధాయే నమః ఓం సుధాయే నమః ఓం ధన్యాయే నమః ఓం హిరణ్మయే నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయే నమః ఓం విభావర్యే నమః ఓం ఆదిత్యే నమః ఓం నిత్యే నమః ఓం దీప్తాయే నమః ఓం వసుధాయే నమః ఓం వసుధారిణ్యే నమః ఓం కమలాయే నమః ఓం కామాక్షే నమః ఓం క్షీరోధసే నమః ఓం అనఘాయే నమః ఓం హరివల్లభాయే నమః ఓం అశోకాయే నమః ఓం అమృతాయే నమః ఓం దీప్తాయే నమః ఓం లోకశోక వినాశిన్యే నమః ఓం ధర్మనిలయాయే నమః ఓం కరుణాయే ఓం పద్మహస్తాయే నమః ఓం పద్మాక్షే నమః ఓం పద్మసుందర్యే నమః ఓం ప్రియాయే నమః ఓం రమాయే నమః ఓం పద్మమాలాధరాయే నమః ఓం దేవ్యే నమః ఓం నమః ఓం ప్రసాదాభిముఖ్యే నమః ఓం ప్రభాయే నమః ఓం చంద్రవదనాయే నమః ఓం చంద్రాయే నమః ఓం జయేర్నానాన్నే సుసంయుతః ఆఖ్యేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత అగర ధూపమాఘ్రాపయామి. అందరూ కూడా మీరు వెలిగించినటువంటి దీపానికి నమస్కారం చేయండి. సాధ్యమేకాక్తి సంయుక్తం మన్హినాయోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్య దివిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే గాహిమాన్ నరకాఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. సాక్షాత్ దీపాన్ దర్శయామి. ఒక నీల చుక్క కలశంలో ఉన్నటువంటి నీల చుక్క తీసుకుని కలశం మీద చల్లండి. స్వామివారి కలశం మీద ధూపదీపాంతరే శుద్ధ ఆచమనీయం సమర్ప. మీకు నివేదనలు అందించాలి. తీసుకుని కుడి చేతి పక్కగా 3 సార్లు ప్రదక్షిణం చేయండి. యాని నాని చ పాపాని జన్మాంతరగతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ రాహిమాంగుపజాదేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం తవ. మమ అనుకోండి అందరూ కూడా చెప్పండి. ఆయుర్దేహి ఉత్తరాభూషణం సమర్పయామి హస్తౌ పాదౌ ప్రక్షాళయామి పునః శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నేల యొక్క కలశం మీద 2 సార్లు చల్లండి. 2 అక్షతలు తీసుకుని అందరూ కూడా చెప్పండి.
రమాసహిత వీరవేంకట సత్యనారాయణ స్వామినః వ్రత పూజా అంగత్వేన ఛత్రం ఆచ్ఛాదయామి చామరేపది శతమితి శతం దీర్ఘమాయుః ఆయుక్త అగ్నే అభిషోదిశాన హృద ప్రతీకో హృదయో నిరేధి హృదం వీత్వా మధుచారుగవ్యం పిదేవ పుత్రమభిరక్షతాదిమం పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యేవం విదుషోऽగ్నిహోత్రం జుహ్వతి యౌజేనమేవం వేద శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః ఆశాస్తే యజమానోऽసౌ ఆయురాశాస్తే సుప్రజాస్త్వమాశాస్తే సజాతవనస్యామాశాస్తే ఉత్తరాన్ దేవయజ్ఞామాశాస్తే భోజోహవిష్కరణ మాశాస్తే విద్యంధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్య తదధ్యాద తదస్మై దేవారా మహోదశే రత్నగిరి నివాసాయ సత్యదేవాయ మంగళం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. అలా మనస్సులో ఉన్నటువంటి కోరికని కోరుకుని భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పంచమి కార్తీక మాసమునందున ఆచరించినటువంటి వ్రత ఫలితాన్ని నీవు స్వీకరించి సత్ఫలితాన్ని నాకు నా యొక్క సహకుటుంబానికి నా యొక్క సంఘ సభ్యులందరికీ కూడా సమస్త భక్తుజనులందరికీ కూడా కటాక్షించి సిరి సంపదలతోనూ బంధుమిత్రాదులతోనూ సుఖ సంతోషాలతో మరిన్ని కార్యక్రమాలు ఈ యొక్క సంఘంలో మేము అందరం కలిసి ఆచరించుకునేటట్టుగా అనుగ్రహించుదని అని చెప్పి నమస్కారం చేసుకోండి. సాగర గౌరీ సేవా సంఘ అభివృద్ధి సిద్ధిరస్తు తథాస్తు. తదమానం భవతి తదాయ పురుషస్య దేవయ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. చిదానందరూపం మనోవ్యస్వరూపం ధృతానేకరూపం భజేహం భజేహం. జరాజన్మహీనం పరానందపీనం సమాధానలీనం సదైవానందహేతుం సురామేతుం భజేహం భజేహం.
मधुवदना मधुसूदना इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरि सदना मृदुवदना मधुसूदना इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरि सदना मृदुवदना मधुसूदना इह स्वागतं कृष्ण कृष्ण मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद कुवलयपीठ मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित दप गरि पगरि सदसा सरि ग पद स द प गरि पगरि सदसा स सरि रि ग ग पद स स द प प गरि रि पगरि सदसा